ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మూసీ పునర్జీవనం ప్రాజెక్టును ముందుకు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు చాలా పెద్ద ఎత్తున కూడా ఇది ఏటీఎంలా కాంగ్రెస్ పార్టీకి మారిందంటూ కూడా ఆరోపణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు మాట్లాడడానికి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ మనతో ఉన్నారు. సార్, చూస్తాను మీరు చాలా పెద్ద లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నారు మూసీ రివర్ ప్రాజెక్ట్ సంబంధించి. కానీ ప్రతిపక్షాలు మాత్రం చాలా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. ప్రాజెక్ట్ ఉద్దేశం ఏంటి? రేపు తాజ్ కృష్ణలో జరిగే కార్యక్రమం ఏంటి? తాజ్ కృష్ణ హోటల్లో జరిగేటువంటి కార్యక్రమము మూసీ పట్ల అప్రహెన్షన్స్ ఏదైతే అప్రమత్తం ఉందో ఒక అబద్ధాల ప్రచారం జరుగుతుందో దాన్ని వివరించడం కొరకు జరిగే కార్యక్రమం. నేను ఈ సందర్భంలో ఒక మాట మీ ద్వారా ప్రతిపక్షాలను అడుగుతాను. మీరు మూసీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారా, మూసీలో జరిగే అవినీతిని వ్యతిరేకిస్తున్నారా, లేదా మూసీ నిర్వాసితులు న్యాయం చేయాలని కోరుతూ ఉన్నారా? గతంలో అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు కూడా మూసీ పునరుద్ధరణ కమిటీ అని సుధీర్ రెడ్డి గారు చైర్మన్గా చేసినారు. వాళ్ళు అమలు చేయలేదని మేము అమలు చేస్తున్నామని ఈర్ష్యన అర్థం కాదు. ఈరోజు ఏ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా నదులు ఉన్నటువంటి ప్రాంతాలు అభివృద్ధి కావడానికి నదుల అభివృద్ధి కూడా అవసరమైంది. ఇలా గుజరాత్ అంత అభివృద్ధి జరిగిందని సబర్మతి అనేటువంటి ఒక నది అక్కడ ఉండేటువంటి రివర్ ఉపయోగపడింది. అదేవిధంగా వేరే దేశాల్లో కూడా మేము ప్రత్యక్షంగా చూసి వచ్చిన సందర్భంలో కూడా అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పాతగా వాళ్ళు మాట్లాడడానికే పరిమితమైన వాటిని అమలు చేసి పునరుజ్జీవనకు సంబంధించి చేస్తాను. ఈ సందర్భంలో మరొక మాట కూడా ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా చెప్పినారు. ఏ నిర్వాసితునికి అన్యాయం జరగనీయమని చెప్తా ఉన్నారు. ఇక దాని రాజకీయం ఎక్కడిది, ఏటీఎం ఎక్కడిది, ఎక్కడ అవినీతి జరిగింది, రాష్ట్ర పెట్టుబడి ఉన్నది అందులో, అవన్నీ అంశాలను ఈ యొక్క మూసీ ఇన్వైట్స్ పేరు మీద గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి సాంకేతికంగా ఏం జరుగుతుందనే వివరించే ప్రయత్నం చేస్తారు. నిర్వాసితులకు ఎలాంటి అన్యాయం జరగదని మీరు భరోసా ఇస్తూ ఉంటే, ఒక పక్కన మధు పార్కు సంబంధించినటువంటి అపార్ట్మెంట్ ఇష్యూలో చాలా పెద్ద ఎత్తున రగడైంది రీసెంట్గా. వాళ్ళకి సంబంధించి భరోసా ఏం చెప్పబోతున్నారు, రేపు ఏమి ఇవ్వబోతా ఉన్నారు? ప్రధానంగా కూడా మొత్తం హైదరాబాద్ నగరవాసులకు సంబంధించి ఈ ప్రాజెక్ట్ గురించి ఏం చెప్తారు? సీనియర్ మహిళా జర్నలిస్టుల మీటింగ్లో ముఖ్యమంత్రి గారు చెప్పినారు, రీహాబిటేట్ చేస్తాము, స్థలం ఇస్తాము, ఇల్లు కట్టిస్తామని చెప్పినారు. కాబట్టి రీహాబిటేషన్కి సంబంధించినటువంటి విషయంలో జరుగుతున్నప్పుడు ఏం కావాలనో అది ప్రతిపక్షం కానీ వాళ్ళు కానీ అడిగి నెగోషియేట్ చేసుకోవచ్చు. అది కాదు, అందుకే నేను స్పష్టత అడుగుతాను. మీరు నిర్వాసితులకు న్యాయం చేయగలరనే స్టాండ్ చేస్తే దానికి గవర్నమెంట్ ఎప్పుడైనా డెఫినెట్లీ ఫ్లెక్సిబుల్. మీరు బేసికల్గానే పొలిటికలైజ్ చేసి ప్రాజెక్ట్ అడ్డుకోవాలనుకుంటే ప్రభుత్వం దానికి సన్నద్ధంగా ఎదుర్కొని ఇటు రీహాబిటేషన్ చేస్తూనే ముందుకు పోతాం. ఇప్పుడు గాంధీ సరోవర్ ఏదైతే ప్రాజెక్టు రేపు మొట్టమొదటిగా చేపట్టబోతా ఉందో దానికి సంబంధించి ఒక విగ్రహం కోసం 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం, మరోపక్క పేదల భూములు లాక్కోవడానికి విమర్శలు కూడా వినిపిస్తారు. అందుకే అటువంటి ఒక ఆరోపణలు అబద్ధాల ప్రచారాన్ని తిప్పికొట్టడానికే మూసీ ఇన్వైట్స్ పేరు మీద ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం. అక్కడ 11.5 కిలోమీటర్ల పొడవున ఈసా మూసా అనే 2 నదుల కలయిక ద్వారా ఏర్పడినటువంటి సంగమంలో గాంధీ గారి స్మృతి ఆల్రెడీ ఉంది. అక్కడ దాన్ని కొంత ప్రోగ్రెసివ్గా డెవలప్మెంట్ చేసే ఆలోచన. వీళ్ళు గాంధీ గారి పేరు వింటేనే వ్యతిరేకించే విధంగా మరి బీజేపీ పార్టీ దానికి వంత పడేటువంటి టీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఈరోజు మేము గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ కాదు, దేశ స్వతంత్రంకు సంబంధించినటువంటి ఒక శాంతియుత పద్ధతికి సంబంధించిన ఆలోచన విధానం కలిగినాం. వారి పేరు మీద మేము ఎవరికో నష్టం కలగాలని చేసే ఆలోచన మాకు ఎందుకు ఉంటుంది? కాబట్టి ఈసా మూసా 11.5 కిలోమీటర్ల ఫేజ్ 1 కింద తీసుకువచ్చే దాని లోపల ఎవరికి నష్టం కలగకుండా చూస్తాము అని మా ప్రభుత్వం తరఫున స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాలు చెప్పారు. అదే అంశాన్ని మూసీ ఇన్వైట్స్ పేరు మీద వాళ్ళకు స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇదే కేటీఆర్ ఈ అంశానికి సంబంధించి కూడా ఆయన మాట్లాడుతూ కూడా మేము గతంలో మా ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో కూడా మేము డెవలప్మెంట్ చేసాం, ఎక్కడ కూడా బఫర్ జోన్ పేరుతోటి కానీ ఎఫ్టీఎల్ పేరుతో కానీ ఎక్కడ భూములు లాక్కోలేదు, అది చేయకుండానే ఈ మూసీ రివర్ ఫ్రంట్ చేయొచ్చని ఆయన చెప్తా ఉన్నారు. అన్ని వీడియోలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా. అందుకే వాళ్ళు అసలు దాని మీద ప్రకటనలకు నియామకాలకు సరిపోయారు తప్ప ఎప్పుడు దాని మీద కార్యాచరణ తీసుకోలే. ఇది రేపు ఈ ప్రాంత అభివృద్ధికి మనం హైదరాబాద్ జంట నగరాలు, హైదరాబాద్ క్యూర్ ఏరియా డెవలప్మెంట్ చేసుకునే దాని లోపల ఇది ఒక పునరుజ్జీవ సబ్జెక్టు. రేపంతా కూడా అగ్రెసివ్గా డెవలప్మెంట్ కావాలన్నప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అందుకే మేము మళ్ళీ అడుగుతున్నా, పొలిటికల్ పార్టీస్ మీ స్టాండ్, ఆర్ యూ అపోజింగ్ మూసీ ఆర్ యు ఆర్ డిమాండ్ ఫర్ రీహాబిటేషన్ బెనిఫిట్ చేయాలనే అని స్పష్టత చేయాలని కోరుతాను. సార్, గతంలో మీరు విదేశాలకు సంబంధించి కూడా సియోల్ వెళ్ళారు, తర్వాత జపాన్ వెళ్ళారు, లండన్ నగరాలు కొన్ని సిటీస్ చూశారు, అక్కడ కూడా ఇలాంటి నదులు ప్రవేశించిన తీరు చూశారు. అంటే అలా ఎలా చేయబోతా ఉన్నారు? అసలు దేనికి ఎగ్జాంపుల్గా మూసీని డెవలప్ చేయబోతారు? అక్కడ కూడా కొంత ఇటువంటి జరిగినప్పుడు ఎవరైనా నిర్వాసితులు కొంత అలజడి ఉంటుంది. ఎవరికైనా ఈవెన్
ఒక ప్లేస్ నుంచి డిస్ప్లేస్ అయ్యి వేరే ప్లేస్ కోవాలన్నట్టు ఎవరైనా ఆందోళన చెందుతారు. ఆయా ప్రాంతాలు కూడా జరిగింది. ఈవెన్ సబర్మతి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఫేజ్ 1లో జరిగినప్పుడు కూడా ఇలా ఫేజ్ 3 ఫేజ్ 4 జరుగుతూ ఉన్నాయి. ఒకటేసారి చేయలేదు. ఫేజ్ 1 ఫేజ్ 2 జరిగినప్పుడు ఇప్పుడు అవి రెండు కంప్లీట్ అయ్యే స్టేజ్కి వచ్చేటప్పటికి వాటి ముందు ఫోటోలు చూస్తే సేమ్ ఇటువంటి పరిస్థితి ఉంది. ఇలా కొంత బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ అక్కడ ఒక లొకేషన్ తయారైంది. సో ఇక్కడ కూడా కొంత ఇటువంటి అంశాలు నచ్చినప్పుడు వాళ్ళని కన్విన్స్ చేసుకుంటా ప్రభుత్వం తరఫున ఇటువంటి అవగాహన ఏర్పాటు చేసే విధంగా చేసి దాన్ని క్లియర్ చేయాలని ఆలోచన. హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా హైదరాబాద్ నగర వాసులకు మూసీ రివర్ ప్రాజెక్టుకు సంబంధించి ఎలా ఉండబోతుంది భవిష్యత్తు మూసీ అనేది ఏం చెప్తారు? రేపు మూసీకి సంబంధించినటువంటి రేపటికి భవిష్యత్ తరానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ యొక్క బఫర్ జోన్లను బెడ్ జోన్లను ఉన్నటువంటి వాళ్ళందరినీ పునరుజ్జీవం కలగజేసి రిహాబిలిటేషన్ ఇచ్చి ఇది ఒక అందమైన హైదరాబాద్ నగరంలో అంతర్భాగం చేసే ప్రయత్నం చేస్తామని మాటిస్తాను. ఒక మరో కీలక అంశం సార్, ప్రస్తుతం ఇరాన్ సంబంధించినటువంటి గల్ఫ్ దేశాల్లో సంబంధించినటువంటి యుద్ధం నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఏదైతే గ్యాస్కి సంబంధించి కావచ్చు, ఆయిల్కి సంబంధించిన కావచ్చు చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రయత్నాలు ఏంటి? హైదరాబాద్లో ఏకంగా హోటళ్ళు మూసపడే పరిస్థితి వచ్చింది. వాళ్ళు కూడా రీసెంట్గా హోటల్ అసోసియేషన్ కూడా చాలా పెద్ద ఎత్తున ఆందోళన దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వాళ్లకు చేయబోయేది ఏంటి? కేంద్రం పూర్తిగా ఫ్లాప్ అయింది. యుద్ధం జరుగుతుందని తెలిసి పునరావాసం దానికి సంబంధించినటువంటి ఏ విధమైన చర్యలు, ఎక్కడెక్కడ ప్రభావం పడుతుంది, ఏ విధంగా వాటిని రాష్ట్రాలను అప్రమత్తం చేయాలి, సరఫరాకు సంబంధించిన స్థితిగతులు ఏంటి అనేది కొంత అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంటే చేయలేకపోయింది. ఆ అంశం మీద రాహుల్ గాంధీ గారు స్పష్టంగా అడిగినారు. భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కోరినారు. ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు ఇద్దరు బీజేపీ వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం, రండి హైదరాబాద్లో కూర్చొని ఈ పరిస్థితులను చక్కదిద్దండి. ఇప్పటికీ హోటళ్ళు బంద్ అయిపోతున్నాయి. డైలీ సర్వీస్ చేసేటువంటి సప్లైస్ అనేకమైనటువంటి వాళ్ళందరూ కూడా బంద్ అయిపోయే పరిస్థితి ఏర్పడి హాస్టళ్లలో కూడా పిల్లలకు కట్టెల పొయ్యి మీద వండే పరిస్థితి వస్తూ ఉన్నది. రమ్మని చెప్పి కోరుతానా ఈ పరిస్థితి చక్కదిద్దడానికి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటున్నా, సరఫరా తయారీ అంతా కూడా కేంద్ర ప్రభుత్వ చేతుల్లో ఉంది కాబట్టి వాళ్ళు వెంటనే ఈ అంశం మీద సీరియస్గా రెస్పాండ్ కావాలని డిమాండ్ చేస్తాను. సార్, మన రాష్ట్రానికి సంబంధించి కూడా కేంద్రం నుంచి మంత్రులు ఉన్నారు. వాళ్ళని మీరు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రిగా, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఏం కోరుతారు? హైదరాబాద్కి వచ్చి కూర్చొని సరఫరాలు, రిక్వైర్, డిమాండ్, ప్రజెంట్ సిచ్యువేషన్ అన్నీ కూడా అంచనాలు వేస్తూ ప్రజలకు ఆందోళన కలగకుండా ఒక విశ్వాసం కలిగే విధంగా కార్యాచరణ తీసుకోవాలని కోరుతాను. థ్యాంక్ యూ. ఎస్, ఇది మొత్తం మీద హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కూడా చాలా స్పష్టంగా మూసీ రివర్కి సంబంధించినటువంటి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ ఇస్తుంది. మరోపక్క సర్వాంగ సుందరంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దడంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తుంది. ప్రతిపక్ష పార్టీల విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని మాత్రం స్పష్టం చేస్తున్నారు. ఇక ఏదైతే ఈ ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో నెలకొన్నటువంటి గ్యాసు, ఈ పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం మాత్రమే. రాష్ట్రంలో ఉన్న మంత్రులు ఇకనైనా హైదరాబాద్లో కూర్చొని చర్చించి రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాల్సిన బాధ్యత వాళ్ళపైనే ఉందంటున్నారు. ఉదయ్ కృష్ణతో వాసుదేవ్ రెడ్డి, బిగ్ టీవీ, హైదరాబాద్.